హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచి యూజ్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక హెల్తీ దోశ చూద్దాము. ఇది వచ్చేసి మనకి బీరపొట్టుతో తయారు చేసుకోవచ్చండి. బీరపొట్టుని అందరం కూడా వేస్ట్ అని అలా పడేయకుండా ఈ బీరపొట్టుని మనం నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇది 3 బీరకాయల పొట్టు అయితే దీనికి ఒక గ్లాస్ బియ్యం అనేది మనం నానబెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ బాగా నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మనం ఉదయం చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం బాగా కడిగి నానిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 లేదా 3 బీరకాయల పొట్టు అయితే సరిపోతుంది. ఈ బీరపొట్టుని బాగా నీట్గా వాష్ చేసుకుని ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి మనం పైన దోశ పైన ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. అయితే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ మిక్సీ జార్లోనే వేసి గ్రైండ్ అయితే చేసేస్తున్నాను. ఈ బీరపొట్లకి ఈ చివర ఇవి అయితే తీసేయాలి. తర్వాత మనం ఇలా దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం దోశ పెనం పైన దోశలు అయితే వేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ని లైట్గా అప్లై చేసుకోవాలి. ఈ తర్వాత ఈ దోశ బ్యాటర్ని దోశలా పోసుకుని దీనిపైన మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. మనం కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఈ దోశకి ఎక్కువ ఆయిల్ కూడా పెట్టదండి. ఇది మనకి పెసరట్టు టేస్ట్ లానే ఉంటుంది. ఈ దోశని మనం వేడివేడిగా తినేయాలి. చల్లారితే మనం బియ్యం వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అయినట్టు ఉంటుంది. అందుకని దీన్ని మనం వేడిగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా దోరగా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లెయిన్ అట్లా కూడా వేసుకుంటే 2 వైపులా కాల్చుకోవాలి. ఆనియన్ దోశలాగా వేసుకోవాలనుకున్నప్పుడు మనం 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని టమాటా చట్నీ, పల్లీ చట్నీ దేంతో అయినా సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీ దోశ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.